భాష గారు అంటే మనకి ఒక మెచ్యూర్డ్ మైండ్ వచ్చాక నేను పెద్దగా అయినాక ఇది అవ్వాలి, ఇది చేస్తే నేను మంచి సాటిస్ఫాక్షన్ అవుతాను అని అనుకుంటాం కదా. ఇప్పుడు మీరు అది మెచ్యూరిటీ కాదమ్మా, అసలు మెచ్యూరిటీ చెప్తానండి. దానికన్నా ఆఫ్టర్ 30s అసలు మెచ్యూరిటీ అంటే నేను చెప్తా, నేను ఇది అవ్వాలి అనుకోవడం మెచ్యూరిటీ కాదు. నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఒక లాయర్ అవ్వాలి, నేను ఒక ఆర్జే అవ్వాలి, నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, ఇది కాదు మెచ్యూరిటీ. మనం ఏదో అవ్వాలి అనుకోవడమే మెచ్యూరిటీ కాదు, మనం ఏదో చెయ్యాలి అనుకోవడం మెచ్యూరిటీ. మనం ఏదో చేసే క్రమంలో మనం ఏదో నవ్వచ్చు. నేను సినిమా తీయాలి అనుకోవాలి, దానికి నువ్వు పెట్టుకునే పేరు డైరెక్టర్ ఏదైనా కావచ్చు. వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఏం చెయ్యాలి అనుకునే దాని మీద ఫోకస్ ఉండాలి తప్ప ఏం అవ్వాలనుకుంటున్నావు అనేది నువ్వు ఆలోచిస్తున్నప్పుడు దానికి వేగ్గా వెళ్ళిపోతావు. ఇప్పుడు సపోజ్ నేను ఉరిశిక్షని రద్దు చేయించాలి, ఒకసారి మనిషి నిర్దోషం తెలిసిన తర్వాత, ఒక ప్రాణం పోయిన తర్వాత నువ్వు తిరిగి తీసుకురాలేవు కాబట్టి ఈ ఉరిశిక్ష రద్దు కోసం నేను ఎట్టి పరిస్థితిలో పోరాడతా, లేకపోతే మగాళ్ళకి ఇట్లా జరుగుతున్న అన్యాయాల కోసం ఈ సెక్షన్స్ మార్చడం కోసం నేను లాయర్ పోరాడతా అని చెప్పి ఒక ఎయిమ్ పెట్టుకుని నువ్వు లాయర్ అయ్యావు. ఈ ఎయిమ్ ఇది, దానికోసం నువ్వు లాయర్ అవుతావు, ఇంకోటి ఏదైనా అవుతావు. నీ ఎయిమ్ ఇది, అప్పుడు నువ్వు లాయర్. అలా కాకుండా నేను లాయర్ అవుతా అనుకుంటే నువ్వు లాయర్ అయ్యి అక్రమ కేసులు వాదించవచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాగే నువ్వు ఏదైనా ఒక మంచి ఉన్నతమైన ఆశయం కావచ్చు, ఒక నీకు నచ్చిన ఆశయం కోసం నువ్వు వెళ్తున్నప్పుడు డబ్బు ఆటోమేటిక్గా నీ వెనకాల పరిగెత్తాలి తప్ప డబ్బు వెనకాల నువ్వు పరిగెడుతున్నప్పుడు నీ ఆశయం ఎప్పుడు ఉన్నతం కాదు. నా పాయింట్ ఇది. మీరు ఎప్పుడు కూడా ఏది అవ్వాలనుకోకండి, ఏదో చెయ్యాలనుకోండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా అనుకోకండి, ఓ మంచి ప్రోగ్రామ్ రాయాలి, ఇటువంటి సాఫ్ట్వేర్ లేదే దీన్ని నేను డిజైన్ చేయాలని చెప్పి మీరు తపన పడిపోయి రాస్తూ ఉంటే మీరు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మీకు బిరుదు ఇస్తారు. కానీ మీ గోల్ ఏమో ఏదో చెయ్యాలి, ఏదో సినిమా తీయాలి, లేకపోతే ఒక పర్టికులర్ ఆపరేషన్ లేదు ఇటువంటిది, నేను ఇటువంటి ఆపరేషన్ చేద్దాం, దీనికోసం ఏం చేయాలి అనే క్రమంలో మీరు నేర్చుకుంటే, అంటే ఒక పర్పస్ తో డ్రివెన్. నేను ఏదో అవ్వాలి అనుకోవడం ప్యాసివ్, మిమ్మల్ని ఎవరో ఏదో ఒకటి చేస్తే మీరు అవుతారు. కానీ ఏదో ఒకటి చెయ్యాలనుకోవడం యాక్టివ్. బి యాక్టివ్, నాట్ ప్యాసివ్. బి యాక్టివ్. ఓకే భాష గారు, మీకు వచ్చిన అవార్డ్స్ అది మీ నుంచి ఇండియా రేడియో ఫోరం ఎక్సలెన్స్ ఇన్ రేడియో అవార్డు. అది మన భారతదేశంలోనే హైయెస్ట్ ఫర్ ఎనీ రేడియో జాకీ అన్నమాట. సో అది అలాంటివి 18 వచ్చినాయి. సో ఇండియా మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండియా రేడియో ఫోరం అవార్డ్స్ వన్ బై శేఖర్ భాష. మీకే రావాలని మనసు. అన్ఫార్చునేట్లీ కోవిడ్ తర్వాత ఈ అవార్డ్స్ ఆపేశారు. కోవిడ్ ముందు వరకు ఉండేది, కోవిడ్ తర్వాత ఐ డోంట్ నో ఏం జరిగిందో, బట్ అప్పటి నుంచి అవార్డ్స్ లేవు. ఓకే సార్, ఫైనల్ గా ఏంటి, మీకు బాబు పుట్టారు, కంగ్రాచులేషన్స్. అంటే లేట్ కంగ్రాచులేషన్స్. ఏదైనా కొడుకే ఎట్లన్నా ఏం జరిగింది, అల్లరి చేస్తున్నాడు బాగా? అసలు వాడు పెద్ద మాయగాడు, ఒక్క నవ్వుడు వేస్తాడు వాడు అంతే. అసలు వదిలి రాబోద్దు కాదు అసలు, అంతే వదిలి రాబోద్దు. వాడు చక్కగా నవ్వుతాడు, అల్లరి తక్కువ కానీ ఇంకా ఎప్పుడు జస్ట్ కూర్చుంటున్నాడు వాడు. అవునవునవును. సో అలా చిన్నప్పటి నుంచి అలా 10th అలా చదువుతూ అట్లా ఆర్జేగా ఎదిగారు. సో ఏంటి అంటే ఫర్దర్గా ఏంటి, ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నాది యాక్చువల్లీ మంచి సినిమా తీయాలనేది కోరిక. అది బాగా అయితే ఇంకా 2-3 మన టైము. భాష గారు యాక్టివ్ ఖచ్చితంగా అవుతారు అంతే. మీరే అన్నారు కదా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఏంటి ఏలినాడు విషయం ఏంటి, అది ఎంత తొందరగా మీకు జరిగిపోతే అంత మంచి ఫ్రీ అవుతారు. నాకే వస్తాను, బట్ ఏమో కొంచెం కోఇన్సిడెన్స్ కూడా దానివల్ల ఏమో ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మనం అంటే ఏలినాటి శని వల్ల చెడు జరుగుతుంది అనుకుంటే, సరే ఈ రాజ్ తరుణ్ విషయంలో జరిగిన గొడవలు, నన్ను కొట్టించాలి, ఇవన్నీ దాని ఎఫెక్ట్ అనుకుంటే మరి నేను బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చాను, మంచి పేరు వచ్చింది, కొంత పాపులారిటీ కూడా పెరిగింది, జనాలకి కొంత మంచి చేయగలుగుతున్నాను. ఇది కూడా కొంచెం అయితే ఇది ఓకే. ఇప్పుడైతే కొంచెం అన్ని గొడవల్లో ఫ్రీ అయిపోయారు.